ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం. మార్చి 13, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిసారకులగుదురు. కీర్తనల గ్రంథము 101 అధ్యాయము 6వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఇది మన దావీదు గారు తనకు కావలసినటువంటి పనివాని గురించినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. అతనితో కలిసి ఉండటానికి ఒక వ్యక్తి అతనికి అవసరమైతే అతడు ఆ దేశంలో నమ్మకస్తులైన వారిని వెతుకుతూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. వారు ఎలా ఉండాలంటే నిర్దోష మార్గమందు నడిచేవారుగా ఉండాలట. ఒక దేశాన్ని పరిపాలించే రాజు తనతో ఉండటానికి, తనకు పరిచారం చేయటానికి, తన పనులన్నీ చూసుకోవడానికి పనివాడైతే కావాలన్నప్పుడు అతడు నమ్మకస్తులైన వారి కొరకు, నిర్దోషము యథార్థత కలిగిన వారి కొరకు కనిపెడుతున్నారు అని ఇక్కడ ఉంది. అలాగే వారు మోసం చేసేవాడుగా కాకుండా అబద్ధంలాడువాడు కాకుండా ఉండాలి అనేది ఇక్కడ తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఒక వ్యక్తికి ఒక పనివాడు కావాలంటే ఆ పనివాడు నిర్దోషాన్ని కలిగి, అలాగే యథార్థత కలిగి, అలాగే తను నమ్మకస్తుడిగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు ప్రపంచాన్నే ఏలే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనలను ఏ నమ్మకంగా మనకు తన సంఘంలో ఒక పరిచారం చేయటానికి ఒక తలంతును మనకి ఇచ్చారు. ఈ లోకంలో ఉద్యోగం చేయాలి అంటే, ఏ పని చేయాలి అన్నా సరే మనం ఎంత నమ్మకస్తులమే అని పరీక్షించి తీసుకుంటారు. దేవుడు మనల్ని ఏ పరీక్ష చేసి నమ్మాడు? ఆయన యొక్క పరిచర్య ధర్మం జరిగించడానికి మనల్ని నియమించుకున్నాడు. ఏ నమ్మకం ద్వారా దేవుడు మనకు రక్షణ ఇచ్చారు? ఏ నమ్మకం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధంగా చేసుకున్నారో ఒక్కసారి ఆలోచిద్దాం. తన యొక్క పని చేసే భారాన్ని, బాధ్యతను మన మీద ఏ నమ్మకంతో మనకి అప్పచెప్పారనేది మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకానికి మనం తగినట్లుగా ఉన్నామా? ఒక మనిషికి పనివాడు కావాలంటే నమ్మకస్తుడు కావాలట. దేవునికి మనం పరివారమై ఉన్నాము, దేవునికి మనం పరిచారకులుగా ఉన్నాము. దేవుని పట్ల మనము ఏ నమ్మకాన్ని కలిగి ఉన్నామో మన నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయట్లేదు కదా. మనం అడిగింది, కోరింది దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాము అనేది మనం చూసుకోవాలి. దేవుని దగ్గర మనం యథార్థంగా ఉంటున్నామా? దేవుని దగ్గర మనము నిజాయితీగా ఉంటున్నామా? దేవుని దగ్గర మనము నిర్దోషంగా ఉంటున్నామా? ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించి దేవుని పిల్లలగుటకు మనం దేవునికి తగినట్లుగా దేవుడు మనలో చూడాలనుకుంటే లక్షణాలు కలిగి దేవుని యొక్క పనిలో మనము అర్హత కలిగి ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.